హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ట్రైనింగ్లో 17,000, ట్రైనింగ్ తర్వాత 70,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి 13 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో వచ్చేసి మనకి మంత్లీ అలవెన్సెస్ వచ్చేసి 15,000 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ట్రాన్స్పోర్ట్ ఒక ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,000, అలాగే మనకి రిలవెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1,000 అయితే పే చేయడం జరుగుతుంది. మనకి అన్ని అలవెన్సెస్తో పాటు మనకి 17,000 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ట్రైనింగ్లో అనమాట. ట్రైనింగ్ తర్వాత మనకి అన్ని అలవెన్సెస్తో సహా 70,000 పర్ మంత్ అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ ఒక నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి డేట్ ఆఫ్ బర్త్తో సహా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 విధానంలో అయితే మనకి ఈ యొక్క ప్రాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1లో వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు మనకి ఆన్లైన్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఒక రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనకి ఒక ఆన్లైన్ అసిస్టెంట్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది పాస్ అయితే మీకు స్టేజ్ 2కి సంబంధించి మనకైతే ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే స్టేజ్ 2కి సంబంధించి SMS ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మనకైతే ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ చేసుకోకండి, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికైతే నాకైతే ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఏమైనా వీడియోస్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.